హాయ్ హలో అండి. ఇక్కడ నేను చికెన్ ఫ్రై ఏ విధంగా తయారు చేస్తున్నాను చూడండి. ఫస్ట్ పచ్చిమిర్చి, ఒక ఆనియన్ తీసుకున్నానండి. తర్వాత కొంచెం వెల్లుల్లి, తర్వాత అల్లం తీసుకోవాలి. ఇక్కడ నేను చికెను ఫస్ట్ కొంచెం లైట్గా ఉడకబెడుతున్నాను. కొంచెం పసుపు ఉప్పేసి మంచిగా ఉడకబెట్టి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడకబెట్టాలండి. ఈ మిక్సీకి వేసిన ఆ పేస్ట్ అనేది మిక్సీకి వేసేయాలి. పక్కన పెట్టుకొని తర్వాత ఇంకొక బాండీ తీసుకొని ఆ పేస్ట్ని తీసుకొని కొంచెం బాండీలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆనియన్ పేస్ట్ దీంట్లో వేసేయాలి. లైట్గా ఫ్రై అయ్యేటట్లు చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ దాంట్లో అల్లం వెల్లుల్లి రెండు వేసేసిన, కొంచెం పసుపు ఉప్పు వేసి మంచిగా ఫ్రై అయ్యేటట్లు చేసి చికెన్ వేయాలి. చికెన్ వేసిన తర్వాత చికెన్ కూడా మంచిగా ఫ్రై కావాలండి. ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టి వదిలేయాలి. తర్వాత కొంచెం కారపొడి వేసుకోవాలి, లైట్గా వేసుకోవాలి. ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను కాబట్టి. లాస్ట్కు ధనియాలు మిరియాలు పొడి రెండు కలిపి వేసేస్తున్నాను. లాస్ట్ కొత్తిమీర వేసేసిన. కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సింపుల్ రెసిపీ ఇది. మనం తక్కువ చికెన్ ఉన్నప్పుడు పప్పు పక్కకి ఈ విధంగా తయారు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.